నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, రాశి వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడతాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి ఎలా ఉండబోతుంది గురువు గారు జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు? ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా గత కొంతకాలముగా గురుబలముతో యోగాన్ని పొంది, ఇప్పుడు గురువు బలహీనుడై ఉన్న, అంటే ఉచ్చ స్థితిలో ఉన్న, ప్రధానంగా గురువు యోగించని స్థానంలో ఉండడం, ఈ కారణం చేత కొన్ని సమస్యలు ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ప్రధానంగా అర్ధాష్టమ శనిదోష ప్రభావం కూడా ఉండడం, వీటికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి ఈ ధనుస్సు రాశిలో వాళ్ళకి ఎప్పుడు చెడేనా, మంచి జరగదా అంటే మంచి కూడా ఉంటుందమ్మా. కానీ చెడు ఎక్కువగా డామినేట్ చేసినప్పుడు మానవుడికి ప్రశాంతత లోపిస్తుంది, ఏ పని ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేడు. కాబట్టి ఈ చెడుని ఎలా తగ్గించుకోవాలి, నెగిటివ్ ఎఫెక్ట్ ని అనుకున్నప్పుడు దైవాన్ని ఆశ్రయిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో ఎంత సార్లు ప్రయత్నం చేసినా దైవం పలకదు. కానీ పిలిచినంత మాత్రంలోనే తోడై కూర్చుండేటువంటి అద్భుతమైన రోజు దైవ బలం రాబోతుంది అతి కొద్ది రోజుల్లోనే. కాబట్టి ఏమా రోజు, ఏం చెయ్యాలి ఆ రోజు గురించి కార్యక్రమంలో మనం ఆశాంతం వీక్షించిన వాళ్ళకి మనం తెలియచేద్దాం. తప్పకుండా ఈ విషయం గురించి మనం తెలియచేద్దాం అమ్మా. ఎందుకంటే ఇటువంటి రోజు మిస్ అయ్యామంటే 2053లో చూస్తాం అటువంటి పుణ్యం. అది మిస్ అయితే 2070లో చూస్తాం. ఈ సంవత్సరం ఈ జూలై నెలలోనే మనకు రావడం మన యొక్క అదృష్టంగా చెప్పవచ్చు. అందరికీ ఉపయోగపడుతుందమ్మా. ఇక గమనించుకున్నట్లయితే తృతీయ మందు రాహువు చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఏదైనా కానీ శుభ ఫలితాలు గట్టి మొండి పట్టుదలతో పూర్తి చేసుకోగలుగుతారు, శుభ ఫలితాలు పొందుతారు. కష్టపడి ఉండడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ కారణం వల్ల అద్భుతంగా, అంటే ఆస్తి తగాదాల విషయంలో ఫేవరబుల్ గా వస్తుంది, న్యాయ సంబంధం విషయంలో ఫేవరబుల్ గా వస్తుంది. ఏదైనా కానీ యుద్ధము అని అంటాం. యుద్ధం అంటే కత్తులు పట్టుకుని యుద్ధం కాదు. ప్రవేశ పరీక్షలు ఉన్నాయి, అది కూడా యుద్ధం లాంటిదే. ఎగ్జామ్స్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తారు, అది యుద్ధం లాంటిదే. కాంపిటీషన్ ఎగ్జామ్స్, అది యుద్ధం లాంటిదే. చాలా తోడ్పాటు అనేటువంటిది కుజగ్రహం వల్ల కలుగుతుంది. కాబట్టి మొక్కవోని ధైర్యంతో ఏ ప్రయత్నంలో యుద్ధం చేస్తారో ఆ యుద్ధంలో ఈ యొక్క ధనుసు రాశి వారు విజయాన్ని పొందుతారు. కానీ గురుబలం తక్కువగా ఉందాం, దైవ బలం తక్కువగా ఉంది. దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎంత కష్టపడ్డా దైవ బలం లేకపోవడం వల్ల చాలా మంది యుద్ధాల్లో ఓడిపోయారు. ఎంతో మంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారు. ఎంత స్పిరిట్ ఉన్నా దైవ బలం లేకపోవడం వల్ల ఒక్క మార్కు తేడాతో జాబు కోల్పోవడం, ఒక్క మార్కు తేడాతో సీట్స్ కోల్పోవడం అనేటువంటి విద్యార్థులు కూడా జరిగాయి. ఇలా మన దైవ బలం మనం పొందినట్లయితే కుజుడు ఇచ్చేటువంటి శుభ ఫలితం, రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితం, శుక్రుడు ఇచ్చేటువంటి శుభ ఫలితం అద్భుతంగా పొందవచ్చు. 5, 6, 7 తేదీలలో ధనపరంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవన్నీ యోగిస్తాయి. కానీ ఇక్కడ 8వ తారీఖు నుంచి బుధుడు అనుకూలంగా లేడు. కాబట్టి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఈ ధనుస్సు రాశి వాళ్ళు అప్పులు ఇవ్వకూడదు, స్టాక్స్ లో పెట్టకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, వ్యాపార అభివృద్ధి చేయకూడదు. డబ్బుతో ముడిపడినది ఏది కూడా మనం ఆన్ టేబుల్ గా మనం తీసుకురాకూడదు. ఇది ఒకటి ధనుసు రాశి వాళ్ళు గమనించాలి ఆ రోజుల్లో. ఇక ఉద్యోగ సంబంధంగా నిరుద్యోగస్తులు ఇంకా సమయం ఉందమ్మా. ఇంకా దాదాపు 3-4 నెలల వరకు కూడా మంచి సమయం రాదు. కాబట్టి ధనుసు రాశి వారికి నిరుద్యోగస్తులు ఏదైనా ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోమని చెబితే చాలా మంచిది. మంచి సమయం, మనం అనుకున్న జాబ్ కోసం రావడం కోసం వేచి చూడక తప్పదు. కాబట్టి ప్రయత్నం చేయండి.
ఇక తదనంతరం ఇంకా చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్న సంస్థల్లోనే వాళ్ళు గెటాన్ అవ్వడం మంచిది. లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళి అభాస్ పాలవడం కంటే ఉన్న దాంట్లోనే ఉండే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక కేతుగ్రహ ప్రభావము మిశ్రమమైనటువంటి ఫలితాలు, అదేం పెద్ద మిశ్రమం. ఎఫెక్ట్ అనేటువంటిది కాదు. ఉండదు కదా. శుక్రుడు సంచార ప్రభావము కాస్త ఆందోళన కలిగించేటువంటిది. ధనపరంగా అంటే పేరుకి గొప్పలకి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ శుక్రగ్రహ ప్రభావంలో కలుగుతుంది. ఒక స్త్రీ వలన చాలా మటుకు డబ్బులు నష్టపోవడం జరుగుతుంది ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు. కాబట్టి గురుబలం లేదు, దైవబలం లేదు. ఆర్థిక పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎంత సంపాదించినా 1,00,000 సంపాదిస్తారు, 1,50,000 ఖర్చు ఉంటుంది. మరి అది గొప్ప ఎలా అవుతుంది? కాబట్టి ఆదాయానికి మించిన ఖర్చులు ఈ ధనుసు రాశి వారికి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే శని రాహులు తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. సాధారణమైనటువంటి ఫలితాలు. ఈ శని రాహులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? దైవ బలం ఉండి మీరు కష్టపడండి, ఈ 2 గ్రహాలైనా కొద్దిలో ఫలితాలను ఇస్తాయి. మిగతా ఏ గ్రహాలు సపోర్ట్ చేయట్లేవు కదా. కాబట్టి వీటన్నిటిని గ్రహాల్ని శాసించే పరమేశ్వరుని యొక్క అపార అనుగ్రహం కొద్ది రోజుల్లో రాబోతుంది. అదే జూలై 13వ తారీఖు రోజున మహాశైవాఖ్య యోగము అని చెప్పబడుతుంది. అంటే సోమవారము, ఆరుద్ర నక్షత్రము, అలాగే మాస శివరాత్రి, చతుర్దశి తిథి కూడా ఉన్నటువంటి రోజు. ఈ రోజు ఈ జూలై 13వ తారీఖు నాడు మనం మిస్ చేసుకున్నామా 2053లో చూస్తాం, లేదా 2070లో చూస్తాం. కాబట్టి అటువంటి అవకాశాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఇది 100 మహాశివరాత్రులతో సమానమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. నేను చెప్పేది కాదండి, మేరుతంత్ర గ్రంథము నుంచి మనకి చెప్పబడి ఉంది. ఈ రోజున దగ్గరలోని శివాలయానికి చేరుకొని ఆ పరమేశ్వరునికి అభిషేకము, అర్చన జరిపించుకోండి. మీ యొక్క కోరిక ఆ స్వామికి విన్నవించండి, తప్పకుండా మొర ఆలకిస్తాడు. ఇంకా మనకు దైవబలం కావాలి అనుకుంటే మన పీఠం ఆధ్వర్యంలో జూలై 13వ తేదీన అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ధనాకర్షణ, జనాకర్షణ కోసం లక్ష్మీ హోమము, అలాగే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, విద్యార్థుల కోసం సరస్వతి, దక్షిణామూర్తి హోమాదులు, నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధల నివారణకి సుదర్శన హోమము, అలాగే కాలసర్పదోష నివారణకి, సర్పదోషాలకి రాహుకేతుల యొక్క హోమాదులతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనే సదుద్దేశంతో సంపూర్ణ నవగ్రహ పాశ్వత హోమం అనేటువంటిది జరిపించడం ఈ యొక్క అమృత ఘడియల్లో ప్రారంభమవుతుంది. అంటే సుమారు 4 గంటలకి జూలై 13వ తేదీన ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిసినటువంటి వాళ్ళు 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోండి. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్న వాళ్ళకి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కార్యక్రమాన్ని చూసిన వెంటనే అవకాశం ఉంటే నమోదు చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 5, 6 తేదీలలో అనుకున్నటువంటి పనులలో అన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సోదర సోదరిమణుల సహాయ సహకారాలతో పనులని పూర్తి చేసుకుంటారు. ధనాదాయం బాగుంటుంది, రాని బాకీలు వస్తాయి, ఖర్చులని దాటగలుగుతారు. 7, 8 తేదీలలో ప్రధానంగా అనారోగ్యం అంటే ఏంటి, మోకాల నుంచి పాదాల వరకు ఇబ్బందులుగా ఉండడం, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, మనశ్శాంతి ఉండదమ్మా. ఇక 9, 10 తేదీలలో విషజ్వరంతో బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రతి పని యందు కూడాను ఆలోచనే తప్ప కార్యరూపం దాల్చదు, వృధా కాలయాపన ఉంటుంది. ఇక 11, 12, 13, 14 ఈ తేదీలలో అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంటుంది. గవర్నమెంట్ నుంచి రావాల్సిన సహాయ సహకారాలు అన్ని లభిస్తాయి. లోన్స్ శాంక్షన్ అవుతుంది. ఖర్చుకు మించిన ఆదాయాలు లభిస్తాయి. అలాగే అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. 15వ తారీఖు రోజు మాత్రం ధన నష్టం విపరీతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండదు. మన అవసరాలకి డబ్బు సహాయం మనకు లభించదు. ఈ కారణం వల్ల సమస్యలు
సతమతం అవుతారని చెప్పవచ్చు. మరి ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు ధనుసు రాశి వారు? ప్రధానంగా ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడా దత్తాష్టకము, నవగ్రహ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు పఠించాలమ్మా. సమస్యల్ని సతమతం అవుతాయి. ఈ నవగ్రహాలని ఇచ్చే దుష్ఫలితాల్ని కాస్త శుభ ఫలితాలుగా మార్చే ఏకైక దైవము పరమేశ్వరుడు. అవును గురుగారు. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క అపారమైనటువంటి అనుగ్రహం పొందే జూలై 13వ తేదీ మహాశైవాఖ్య యోగం. ఆ రోజున దగ్గరలోని శివాలయంలో అభిషేకం అర్చన జరిపించుకోండి, లేదా మన పీఠమాధ్వర్యంలో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జరిగేటువంటి కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.